మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ దేవుని పని ఆగకుండా ముందరికి వెళ్ళాలి అన్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఉన్నప్పటికీ దేవుని పని ఆగకుండా ముందరికి కొనసాగాలన్నా ఒకటే మార్గం, బలపరిచే నా వానియందు నీ దృష్టి పెట్టుకోవడం. నిన్ను బలపరిచే వానియందు నీ దృష్టి నిలపడం. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంత శ్రమలో, అంత కష్టములో, అంత కఠినమైన కాలంలో దేవుని పనిని చేయగలిగాడు. కారణం ఏంటంటే, ఆయనను బలపరిచేవాని యందు ఆయన సమస్తము చేయగలడని విశ్వసిస్తూ పలికిన మాటలే కారణం. దేవుని బిడ్డలారా, నిన్ను కూడా బలపరిచేది దేవుడొక్కడే. ఏ మనుష్యుడు నిన్ను బలపరచడు, ఇంకా బలహీనపరిచే వాళ్ళే నీకు కనిపిస్తారు. కాబట్టి మనుషులను చూడొద్దు, నిన్ను బలపరిచేది నీ దేవుడు. నీ దేవుని వైపే నీ దృష్టి పెట్టు, నీవు సమస్తము చేయగలుగుతావు. నీవు ఏదైతే చెయ్యలేను అనుకుంటున్నావో దానిని నీవే చాలా సులువుగా చేయగలుగుతావు. ఎప్పుడు నీ దృష్టి నిన్ను బలపరిచే ఆయన వైపు మళ్ళినప్పుడు. దేవుని బిడ్డలారా, నీ దృష్టి నీ శోధనల వైపు, నీ ఇరుకు, కష్టం, బాధల వైపు పెట్టుకోకుండా, మనుషుల వైపు అసలే పెట్టుకోకుండా, నిన్ను బలపరిచే నీ దేవుని వైపు నీ దృష్టి పెట్టి బలం పొందుకొని సమస్త దేవుని కార్యమును, దేవుని పనిని నీవు చేయాలని, పౌలులాగా దేవుని సేవలో ముందరికి వెళ్ళాలని దేవుని పిట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవామిక వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఈరోజు నీ పనిని మేము తుదముట్టించాలి అన్నా, ఈ మనుషుల వైపు చూసినా, వచ్చే ఇబ్బందులు, ఇరుకులు, కష్టాల వైపు చూసినా మా వల్ల అసలే కాదయ్యా. కానీ మా దృష్టి నీ వైపు మళ్ళించి, నీ మీద దృష్టి ఉంచి, నీవిచ్చే, నీవు బలపరిచే నీ మాటను పట్టుకొని బలం పొందుకొని సమస్తమును జయించి సమస్త కార్యములను జరిగించే బిడలుగా మాకు బలమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.